ఓకే, ఇది డైస్ పాచికల్ లెక్క అనుకోండి. ఇదిగోండి ఒక నెట్ డయాగ్రామ్ ఇచ్చాడు. దీని నుంచి ఈ వంచి మనము పెట్టిలాగా తయారు చేయొచ్చు. వంచితే ఏమొద్దండి, ఇదిగో ఇది పైకి లేపి అట్లాగే ఇట్లా చుట్టూ తయారు చేస్తే ఒక పెట్టెలాగా తయారవుద్ది. అయితే క్లియర్గా వాటిలో ఎదురెదురుగా ఉండేవి ఏవే మనకు తెలుసు. ఇది 1 and 3 ఆపోజిట్గా వస్తాయండి, అంతే కదా. ఇలా ఉందనుకో, 1 లేపాం, 3 లేపాం, ఎదురెదురుగా వస్తాయి కదా. సో దీస్ 2 ఆర్ ఆల్టర్నేటివ్, ఆపోజిట్గా వస్తాయి ఇక మొండిగా 1 and 3. అలాగే 2 and 4 ఆపోజిట్ అండి. అలాగే బయటికి పొడుచుకొచ్చిన 2 ఉన్నాయి కదా, 5 and 6 దే ఆర్ ఆల్సో ఆపోజిట్ అండి. అయితే వాడు ఏమన్నాడంటే, ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఇక్కడ మనకి తయారు చేసేటువంటి ఘనాన్ని పోలి ఉండేది ఏది, అలాంటి ఘనం ఏది, లేకపోతే దీని నుంచి తయారు చేయగలిగిన ఘనం ఏది వాటిలోంచి అని అడిగాడు. రైట్, మొదలు చూడండి. ఇక్కడ 1 and 3 పక్క పక్కన ఉంటున్నాయి, కానీ 1 and 3 ఎలా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి కదా. అందుకని దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. రైట్, ఇక్కడ చూసుకోండి. రెండోది అది ఇట్లా కసేపట్టి పెట్టండి. ఇక్కడ చూసుకోండి, 2 and 4 పక్క పక్కన ఉన్నాయి, కానీ 2 and 4 ఎలా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అలా ఇక్కడికి వద్దాం, 5 and 6 పక్క పక్కన ఉన్నాయి, కానీ 5 and 6 ఎలా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి. ఇది కూడా సో ఈ మాత్రం కాదండి. ఇవి రెండు 1, 2, 6 ఏవి అవి పక్క పక్కవి, అవేవి 1, 2 ఎదురెదురు కాదు, అలాగే 1, 6 ఎదురు కాదు, 2 and 6 ఎదురు కాదు. సో అలాంటి దాన్ని పోలి ఉండే ఘనం ఏదంటే సెకండ్ వన్. ఓకే, ప్లీజ్.